తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం సినిమాలుగా మిగిలిపోవు. అవి ఒక చరిత్రగా, ఒక సినీ పాఠంగా, ఒక అద్భుతమైన జ్ఞాపకంగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు దానవీర సూరకర్ణ. ఒకే సినిమాలో 3 ప్రధాన పాత్రలు పోషించిన నటుడు, అది కూడా కేవలం నటించడమే కాదు, ఆ 3 పాత్రల మధ్య ఉన్న వ్యక్తిత్వ భేదాలను ప్రేక్షకులకు స్పష్టంగా చూపించిన నటుడు నందమూరి తారక రామారావు గారు. అంతేకాదు కేవలం 43 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి 4 గంటల 17 నిమిషాల నిడివితో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంటే సాధారణ విషయం కాదు. అందుకే ఈ రోజు మనం దానవీర సూరకర్ణ సినిమా ఎలా రూపొందింది, ఎన్టీఆర్ 3 పాత్రలను ఎలా పోషించారు, సినిమా బడ్జెట్ ఎంత, ఇంత పెద్ద సినిమాను కేవలం 43 రోజుల్లో ఎలా పూర్తి చేశారు, ఇందులోని డైలాగ్స్ ఎందుకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 1977లో విడుదలైన దానవీర సూరకర్ణ తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది. అయితే ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కథలోని అనేక ముఖ్యమైన పాత్రలతో పాటు కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు వంటి పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. ఈ 3 పాత్రల్లోనూ ఎన్టీఆర్ స్వయంగా నటించడం సినిమాకి అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా ఒక నటుడు ఒక సినిమాలో 2 పాత్రలు చేస్తేనే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. ఒకే నటుడు కర్ణుడిగా, దుర్యోధనుడిగా, శ్రీకృష్ణుడిగా 3 విభిన్నమైన వ్యక్తిత్వాలను తెరపై చూపించారు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 3 పాత్రలు ఒకే రకమైన స్వభావం కలిగినవి కావు. కర్ణుడిలో ఉన్న విషాదం, ఆత్మగౌరవం ఒకవైపు, దుర్యోధనుడిలో కనిపించే రాజసం, పట్టుదల మరోవైపు, శ్రీకృష్ణుడిలో కనిపించే ప్రశాంతత, వ్యూహాత్మకత ఇంకోవైపు. ఈ 3 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలను ఒకే నటుడు పోషించడం సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు సినిమాలో ఎన్టీఆర్ పోషించిన 3 ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా చూద్దాం. కర్ణుడి పాత్రలో ఎన్టీఆర్ చూపించిన భావోద్వేగం ఈ సినిమాకి ప్రధాన బలం. కర్ణుడి జీవితంలో ఉన్న బాధ, తనకు దక్కని గుర్తింపు, తను స్నేహానికిచ్చే విలువ, తన గౌరవం కోసం చేసే పోరాటం, ఇవన్నీ కర్ణుడి పాత్రలో కనిపించేలా ఎన్టీఆర్ ఎంతో చక్కగా నటించారు. దుర్యోధనుడి పాత్ర పూర్తిగా భిన్నమైనది. రాజసం, అధికార భావన, ధైర్యం, కోపం ఇలాంటి లక్షణాలను ఎన్టీఆర్ తన నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ద్వారా చూపించారు. ముఖ్యంగా దుర్యోధనుడి పాత్రలో ఆయన చెప్పే సంభాషణలు ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. శ్రీకృష్ణుడి పాత్రలో మాత్రం ఎన్టీఆర్ పూర్తిగా మరో రూపంలో కనిపించారు. దుర్యోధనుడి పాత్రలో కనిపించే తీవ్రతకు పూర్తి విరుద్ధంగా కృష్ణుడి పాత్రలో ప్రశాంతత, చిరునవ్వు, ఆలోచన, వ్యూహం కనిపిస్తాయి. అంటే ఒకే సినిమాలో 3 పాత్రలు, కానీ 3 పాత్రలకు 3 విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్స్. అదే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకున్న ప్రత్యేకత. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఇతర నటీనటులు కూడా తమ పాత్రల్లో తగిన విధంగా కనిపించారు. మహాభారతంలోని పాత్రలను తెరపైకి తీసుకురావడంతో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన కాస్ట్యూమ్, మేకప్, జ్యువెలరీ, సెట్ డిజైన్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒక సాధారణ సినిమా చూస్తున్న అనుభూతి కంటే ఒక మహాభారత ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది. అప్పటి కాలాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటిలాగా కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్, డిజిటల్ టెక్నాలజీ కానీ అందుబాటులో లేవు. అయినా భారీ సెట్స్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్, లైటింగ్, సినిమాటోగ్రఫీ వంటి అంశాలతో ఒక గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ను సృష్టించారు. ఇది ఈ సినిమాకున్న మరో గొప్పతనం. ఇప్పుడు దానవీర సూరకర్ణ గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా చెప్పుకోవాల్సిన మరో అంశం డైలాగ్స్. సినిమాలోని సంభాషణలు సాధారణంగా ఉండవు. పౌరాణిక పాత్రలకు తగినట్లుగా గంభీరమైన భాష, బలమైన పదప్రయోగం, రాజసం కనిపించే డైలాగ్ డెలివరీ ఇవన్నీ కలిపి డైలాగ్స్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా కర్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలు మాట్లాడే సందర్భాల్లో వారి వ్యక్తిత్వం మాటల్లోనే కనిపించేలా సంభాషణలు రూపొందించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక మంచి డైలాగ్ రాయడం ఒక విషయం అయితే, దాన్ని ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా చెప్పడం మరో విషయం. ఈ రెండూ కలిపి ఆ డైలాగ్ ఒక సినిమా సీన్ ను దాటి సినిమా చరిత్రలో భాగమవుతుంది. అందుకే దానవీర సూరకర్ణలోని కొన్ని సంభాషణలు ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి నిజంగా ఆశ్చర్యపరిచే విషయానికి వస్తే, ఈ భారీ చిత్రాన్ని కేవలం 43 రోజుల్లోనే
పూర్తి చేశారని సమాచారం. ఒకసారి ఆలోచించండి, మహాభారతం లాంటి భారీ కథను, అనేక పాత్రలు, భారీ సెట్స్, పౌరాణిక కాస్ట్యూమ్స్, 3 ప్రధాన పాత్రల్లో ఒకే నటుడు, ఇవన్నీ ఉన్న సినిమాని 43 రోజుల్లో పూర్తి చేయడం, ఇది అప్పటి సినిమా నిర్మాణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే చాలా పెద్ద అచీవ్మెంట్. ఇప్పటి సినిమాలో ఒక సినిమా షూటింగ్ నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల పాటు కొనసాగుతుంది. కానీ అప్పట్లో ఉన్న పరిమిత సాంకేతిక వనరులతో ఇంత పెద్ద చిత్రాన్ని వేగంగా పూర్తి చేయడం నిజంగా విశేషమనే చెప్పాలి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ సినిమా నిడివి సుమారు 4 గంటల 17 నిమిషాలు. అంటే ఒక సాధారణ సినిమా కంటే దాదాపు రెట్టింపు సమయం. ఇప్పటి ప్రేక్షకులు 2.5 లేదా 3 గంటల సినిమా అంటేనే పెద్ద సినిమా అంటారు. కానీ అప్పట్లో 4 గంటల 17 నిమిషాల నిడివి ఉన్న సినిమాని ప్రేక్షకులు థియేటర్స్ లో చూశారు. అయితే ఈ నిడివి కేవలం ఎక్కువగా ఉండడం కోసం కాదు, మహాభారతంలోని కథను, పాత్రలను, వారి మధ్య ఉన్న సంబంధాలను, వారి ఆలోచన విధానాన్ని, వివిధ ఘట్టాలను వివరంగా చూపించడానికి ఈ విస్తృత నిడివి ఉపయోగపడింది. ఇప్పుడు చాలా మందికి ఆసక్తి కలిగించే విషయం, దానవీర సూరకర్ణ బడ్జెట్ ఎంత? ఒక కథనం ప్రకారం ఈ సినిమా సుమారు 10 లక్షల బడ్జెట్ తో రూపొందించబడింది. ఇప్పుడు 10 లక్షలంటే పెద్ద మొత్తం అనిపించకపోవచ్చు, కానీ 1977లో 10 లక్షలు అనేది చాలా పెద్ద బడ్జెట్. ముఖ్యంగా పౌరాణిక సినిమాల కోసం సెట్స్, కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్, పెద్ద సంఖ్యలో నటీనటులు, ఇవన్నీ కలిపి ప్రొడక్షన్ వాల్యూ భారీగా ఉండేది. ఇప్పటి విలువలతో పోలిస్తే ఆ మొత్తం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. అందుకే తక్కువ సమయంలో, ఆ కాలానికి భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందించడం ఒక ముఖ్యమైన అచీవ్మెంట్ గా చెప్పొచ్చు. దానవీర సూరకర్ణ ప్రభావం మొదట విడుదలతోనే ముగియలేదు. తర్వాత కూడా ఈ సినిమా పునః విడుదలల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1994లో మళ్లీ విడుదలైన సమయంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అంటే ఈ సినిమా విడుదలైన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి థియేటర్స్ కి రావడం దాని పాపులారిటీకి ఒక ఉదాహరణ. ఒక సినిమా విజయాన్ని కేవలం మొదటి విడుదల కలెక్షన్స్ తో మాత్రమే కొలవలేం. దశాబ్దాలు గడిచిన ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటే అదే నిజమైన క్లాసిక్ స్టాచ్యూ. ఆ విషయంలో దానవీర సూరకర్ణ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దానవీర సూరకర్ణ సినిమాని ఇప్పటికీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారో తెలుసా? దానికి చాలా కారణాలున్నాయి. మొదటిది ఎన్టీఆర్ నటన. ఒకే సినిమాలో 3 విభిన్నమైన పాత్రలు. రెండవది డైలాగ్స్, పాత్రల వ్యక్తిత్వాన్ని మాటల్లోనే చూపించే సంభాషణలు. మూడవది భారీ పౌరాణిక నిర్మాణం. అప్పటి సాంకేతిక పరిమితుల మధ్య కూడా గొప్ప విజువల్ ప్రెజెంటేషన్ ఈ సినిమా. నాలుగవది 4 గంటల 17 నిమిషాల విస్తృత కథనం. ఐదవది కేవలం 43 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం. ముఖ్యంగా ఈ సినిమా పాతకాలానికి చెందినది అయినప్పటికీ దాని పాత్రలు, సంభాషణలు, నటన ఇప్పటికీ చర్చించబడుతున్నాయి. అదే ఒక నిజమైన క్లాసిక్ సినిమా గొప్పతనం. మొత్తానికి దానవీర సూరకర్ణ కేవలం ఒక పౌరాణిక సినిమా కాదు, అది తెలుగు సినిమా నిర్మాణంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఒకే నటుడు 3 ప్రధాన పాత్రలు పోషించడం, 4 గంటల 17 నిమిషాల భారీ నిడివి, కేవలం 43 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం, ఆ కాలానికి భారీగా భావించదగిన 10 లక్షల బడ్జెట్, మరియు ఇప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్, ఇవన్నీ కలిపి ఈ సినిమాని ఒక మరపురాని తెలుగు క్లాసిక్ గా నిలబెట్టాయి. మీకు దానవీర సూరకర్ణ సినిమాలో ఏ పాత్ర ఎక్కువగా నచ్చుతుంది? కర్ణుడా, దుర్యోధనుడా, లేక శ్రీకృష్ణుడా? కమెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కూడా కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.